భారత గూఢచారి చరిత్రలో ఒకే ఒక పేరు భయాన్ని సృష్టించింది. ఆ పేరు అజిత్ దోవల్. సాధారణ పోలీస్ ఆఫీసర్ కాదు ఆయన. శత్రువుల దేశంలోకి వెళ్లి శత్రువుల్లానే జీవించిన గూఢచారి. 1968 బ్యాచ్ ఐపీఎస్ అయిన అజిత్ దోవల్ భారత రహస్య నిఘా సంస్థ రా కోసం పాకిస్తాన్లో అండర్ కవర్ స్పైగా వెళ్ళాడు. ఏ గన్ లేకుండా, ఏ బాడీగార్డ్ లేకుండా, ఏ దేశం తనను కాపాడే పరిస్థితి లేదు. అక్కడ ఆయన ఒక భారతీయుడిగా కాదు, పాకిస్తానీగా జీవించాడు. రైల్వే స్టేషన్లు, మసీదులు, మార్కెట్లు, ఎక్కడికైనా వెళ్ళి ఉగ్రవాదుల మాటలు విని వారి ప్లాన్లను తెలుసుకున్నాడు. ఒక్కసారి పట్టుపడ్డాడంటే మరణమే. కానీ భయం కాదు. ఒక తప్పు చేయకుండా 7 సంవత్సరాలు పాకిస్తాన్ గుండెల్లోనే భారతదేశానికి సమాచారం పంపించాడు. అక్కడే అజిత్ దోవల్ నేర్చుకున్నాడు ఒక విషయం: శత్రువును ఓడించాలంటే ముందు శత్రువులా ఆలోచించాలి. 1988లో పంజాబ్లోని గోల్డెన్ టెంపుల్ సంక్షోభం తుపాకులు, బాంబులు కాకుండా మాటలతోని సమస్యను పరిష్కరించిన వ్యక్తి అజిత్ దోవల్. రక్తపాతం లేకుండా ఉగ్రవాదులను బయటకు తీసుకొచ్చిన మాస్టర్ స్ట్రాటజిస్ట్. 1999లో కందార్ విమానం హైజాక్. అప్పుడు కూడా గ్రౌండ్ లెవెల్ రియాలిటీ తెలిసిన ఒక వ్యక్తి అజిత్ దోవల్. తర్వాత ఆయన అయ్యాడు భారత జాతీయ భద్రతా సలహాదారు. సర్జికల్ స్ట్రైక్, బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్, దేశ భద్రతపై గట్టి నిర్ణయాలు, అన్నిటి వెనక నిశ్శబ్దంగా పనిచేసిన మెదడు అజిత్ దోవల్. మీరు ఆయనను టీవీలో ఎక్కువ చూడరు, పెద్ద మాటలు వినరు, కానీ శత్రువులు మాత్రం ఆ పేరు వింటేనే నిద్రపోలేరు. అజిత్ దోవల్ కథ ఒక సందేశం ఇస్తుంది: దేశం కోసం పనిచేస్తే పేరు అవసరం లేదు, ఫలితం చాలు. జై హింద్, జై భారత్. ఇలాంటి విషయాలు మరికొన్ని మీకు కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.